ఇరాన్ అమెరికాని దెబ్బకు దెబ్బ కొట్టిందా? ఎస్, అమెరికాకి సంబంధించిన బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్ అని ఒక బ్రిడ్జ్ రీసెంట్ గా బ్లాస్ట్ అయింది. మరి ఇరాన్కి సంబంధించిన ఎవరైనా టెర్రరిస్టులు దీన్ని అటాక్ చేశారా? ఆ ఫ్యూయల్ ఏరియా అంతా కూడా ఎందుకు బ్లాస్ట్ అయింది? అది ప్రపంచ వాణిజ్యానికి చాలా చాలా ముఖ్యమైన దారి. అది అలాంటిది ఇప్పుడు చాలా పెద్ద బ్లాస్ట్ కి గురైంది. దీని వెనక అసలు ఎవరున్నారు? అంత దూరం ఇరాన్ వెళ్ళగలిగి బ్లాస్ట్ చేయగలిగిందా? ఒకవేళ నిజంగా ఇరాన్ అలా చేయగలిగిందంటే ఇది నిజంగా ప్రపంచంలోనే చాలా పెద్ద వార్త. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యానికి మార్గంగా ఉన్న ఈ పనామా కెనాల్ బ్రిడ్జ్ ఆ కింద ఫ్యూయల్ ఏరియా అంతా కూడా చాలా పెద్ద బ్లాస్ట్ అయింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, అక్కడ కొన్ని వాహనాలన్నీ కూడా పైన నుంచి వెళ్తా ఉన్నాయి. సడన్ గా ఒక పెద్ద బ్లాస్ట్ అయింది. ఒక భారీ అగ్నిగుండం పేలినట్టు పొగలతో మంటలతో చాలా పెద్దగా ఆ మంటలన్నీ కూడా ఎగసపడుతున్న ఆ విజువల్స్ ని మనం క్లియర్ గా స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ ఉన్న కొంతమంది ఆగి దాన్ని ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కింద కొంతమంది ప్రజలు ఇరుక్కుని ఉన్నారు. అదంతా కూడా ఒక ఫ్యూయల్ ఏరియా. అక్కడ ఒక పర్సన్ చనిపోయారు. అయితే ఫైర్ ఇన్సూరెన్స్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిన తర్వాత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. వారికి కూడా చాలా గాయాలయ్యాయి. అలాగే 2 ఫైర్ సిబ్బంది కూడా చనిపోయారని చెప్తున్నారు. కానీ ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యాడంటూ కూడా చెప్తున్నారు. మరి ఆ వ్యక్తిని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు, ఒక వ్యక్తి ఆచూకీ తెలియట్లేదు. అతను మరి ఏదైతే ఆ బ్రిడ్జ్ కింద ఆ కాలువలో కొట్టుకెళ్ళిపోయాడా, లేకపోతే అక్కడ బ్లాస్ట్ చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు అతన్ని ఎత్తికెళ్ళిపోయారా? ఇదంతా కూడా ఇరానే చేసిందా, కక్షతో చేసిందా? చాలా మంది అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఈ విషయం గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇరాన్లో రీసెంట్ గా టెహరాన్ ప్రాంతంలో, సౌత్ ఈస్ట్ దూరంలో ఉన్న టెహరాన్ ప్రాంతంలో ఒక B1 అనే ఒక బ్రిడ్జ్ని దాన్ని బ్లాస్ట్ చేశారు. 2 సార్లు మిసైల్తో దాన్ని అటాక్ చేసి బ్లాస్ట్ చేశారు. అక్కడ చాలా మంది చనిపోయారు. అయితే ఇరాన్కి అది చాలా చాలా పెద్ద నష్టం. తర్వాత ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఈ వాణిజ్యానికి సంబంధించిన, ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన కొన్ని బ్రిడ్జ్ కూడా టార్గెట్ చేసి మేము పేల్ చేస్తామంటూ కూడా చెప్పింది. ముఖ్యంగా షేక్ జబర్ అల్ అహ్మద్ అల్ సబా, ఇది కువైట్ లో ఉంది. దీన్ని సీ బ్రిడ్జ్ ఇది. సో దీన్ని పేల్ చేస్తామంటూ బెదిరించింది. తర్వాత కింగ్ ఫహద్ కాజ్వే, తర్వాత షేక్ జాయద్ బ్రిడ్జ్ ఇది దుబాయ్కి సంబంధించింది, షేక్ ఖలీఫా బ్రిడ్జ్, కింగ్ హుసేన్ బ్రిడ్జ్, దమియా బ్రిడ్జ్, అలాగే అప్డౌన్ బ్రిడ్జ్, వీటన్నిటిని కూడా పేల్ చేస్తానంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. కానీ మరి ఇప్పుడు తాజాగా చూస్తే పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉన్న ఈ పనామా బ్రిడ్జ్ కెనాల్ అది ప్రపంచ వాణిజ్యానికి చాలా చాలా ముఖ్యమైన మార్గం. అటువంటి దాన్ని ఇప్పుడు బ్లాస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ ఆయిల్ ట్యాంకర్స్, ఈ ఫ్యూయల్ ట్యాంకర్ షిప్స్ అవన్నీ కూడా సడన్ గా మధ్యలోనే ఆగిపోయాయి. సో ఇరాన్ మెరుపు దాడి చేసిందని చాలా మంది చెప్తున్నారు, కానీ కొంతమంది టెర్రరిస్టుల యొక్క అటాక్ అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అమెరికా లాంటి ప్రాంతంలో కూడా కొంతమంది స్లీపర్ సెల్స్, అలాగే కొంతమంది టెర్రరిస్టులు చొరబడి వైట్ హౌస్ దగ్గర కావచ్చు, ఫ్లోరిడా దగ్గర కావచ్చు, అలాగే ట్రంప్ ఉంటున్న మార్క్ ఎల్ లోగో అక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్న ఏరియాలో కూడా డ్రోన్స్ ని ఈజీగా ఫ్లై చేయగలిగారు. అలాగే రీసెంట్ గా నేను చూస్తే ట్రంప్ వైట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశం ముందు ఉంటే ఒక దగ్గరలో ఉన్న ఒక పార్క్ దగ్గర ఒక గన్ ఫైర్ కూడా అయ్యింది. సో తర్వాత ఎంత ఎమర్జెన్సీ ప్రకటించారో చూసాం. ఆ విజువల్స్ లో కూడా ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. హుటాహుటిన ట్రంప్ ఏదో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్టు చూపించే ప్రయత్నం చేశారు. తర్వాత ట్రంప్ ని ఒక మిలిటరీ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటూ కూడా చెప్పారు. తర్వాత ట్రంప్ చూస్తే అతను ట్రూత్ సోషల్లో పోస్టులు పెట్టా కూర్చున్నాడు. సో ఏదేమైనప్పటికీ మరి ఇరాన్ ఇప్పుడు ఏదైతే అమెరికాకి సంబంధించి ఈ పనామా కెనాల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ సంబంధించిన టెర్రరిస్టులు అటాక్ చేశారా, లేకపోతే వెనిజులా కొంచెం దగ్గరలో ఉంది, వెనిజులాకి సంబంధించిన ఇరాన్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యి జాయింట్ ఆపరేషన్స్ చేసి ఈ టెర్రరిస్టులు అందరూ కూడా ఆ కెనాల్ బ్రిడ్జిని పేల్చేశాయా? సో అమెరికాకి ఇతర దేశాలతో వాణిజ్యానికి చాలా చాలా ముఖ్యమైన బ్రిడ్జ్ ఇది. అమెరికాకి సంబంధించిన షిప్లన్నీ కూడా ఈ మార్గాన చాలా వెళ్తా ఉంటాయి. ఈజీ వే ఇది.
సో అట్లాంటి దాన్ని కావాలని టార్గెట్ చేసి మధ్యలో బ్లాస్ట్ అయింది. ఎగ్జాక్ట్ గా ఒకసారి విజువల్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ గా మధ్యలో బ్లాస్ట్ అయింది, అంటే గురి చూసి కొట్టినట్టు అయింది అక్కడ. సో ఖచ్చితంగా దీని గురించి ఇంకా వివరాలు అయితే బయటికి రావాలి. ఎవరు బ్లాస్ట్ చేశారో, దీని వెనక ఎవరు హస్తం ఉంది అనే విషయాలు అయితే బయటకు తెలియలేదు. కానీ వీళ్ళకైతే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇరాన్కి సంబంధించిన టెర్రరిస్టులే అటాక్ చేశారు. ఎందుకంటే గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి ఇటు కువైట్, అలాగే ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, యమన్ ఇటువంటి దేశాలు కూడా ఇరాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఆయా దేశాల్లో ఉన్న ఇరాన్కి సపోర్ట్ ఉన్న కొన్ని గ్రూప్స్ మాత్రం ఇరాన్కి సపోర్ట్ చేస్తూ అమెరికా ఎంబసీని, అమెరికా ఎయిర్ బేసెస్ ని, అమెరికా మిలిటరీ బేసెస్ ని వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి అటాక్ చేస్తూ ఉంది. సో రీసెంట్ గా మనం ఎన్నో హెజ్బుల్లా కావచ్చు, హౌతీస్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, హమాస్ కావచ్చు, ఈ పాలస్తీన్కి సంబంధించిన హమాస్ గ్రూప్స్, సిరియా ఇటువంటి గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి ఇజ్రాయెల్ని ఎదుర్కొంటున్నాయి. ఒక పక్క రెడ్ సీ దగ్గర కూడా ఉద్రిక్తను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే హర్మోస్ జలసంధి క్లోజ్ అయింది. త్వరలో రెడ్ సీ దగ్గర బాబ్ అల్ మందాబ్ ఇది కూడా ఒక జలసంధి లాంటిది. సో ప్రపంచ వాణిజ్యానికి ఈ ఆయిల్ కావచ్చు, చుమురు కావచ్చు, ఇది అక్కడి నుంచి ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్తుంది, ట్రేడింగ్ అవుతుంది. సో ఒకవేళ అది కూడా క్లోజ్ చేస్తే ఇక చాలా ఇబ్బంది. ముఖ్యంగా దాన్ని కనుక క్లోజ్ చేయగలిగితే యూరోప్కి ఎక్కువగా ఇబ్బంది. సో ఇంకో పక్క అక్కడ కేబుల్స్ కూడా కట్ చేస్తూ ఉంటూ కూడా భయపడుతుంది. సో మొత్తానికంటే ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన ఆల్రెడీ హర్మోస్ జలసంధి క్లోజ్ అయిపోయింది, రెడ్ సీ దగ్గర ఉద్రిక్తత ఉంది. ఇప్పుడేమో ఈ పనామా కెనాల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అమెరికాకి సంబంధించిన ఈ బ్రిడ్జిని కూడా బ్లాస్ట్ చేశారు. దీంతో దాన్ని క్లోజ్ చేశారు. ఇక అటువైపుకి షిప్స్ కూడా వెళ్ళవు, ఎందుకంటే భయం. ఒకవేళ మళ్ళీ ఎటువంటి డ్రోన్స్ చేస్తారో, ఎటువంటి బాలిస్టిక్ మిసైల్స్ చేస్తారో, ఎటువంటి క్రూయిజర్ మిసైల్స్ చేస్తారో అనే భయం. అంత సత్తా అయితే లేదు, అక్కడికి వెళ్ళి అక్కడున్న డిఫెన్స్ సిస్టమ్ యూజ్ చేసుకుని మిసైల్స్ చేసే సత్తా అయితే లేదు. కానీ ఈ ఐఈడి బాంబులు పేర్చడానికి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ సో మరి దీనిపైన అమెరికా రియాక్షన్ ఎట్లా ఉంటుంది, అమెరికా ఇంటెలిజెన్స్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, పెంటాగాన్ దీన్ని ధృవీకరిస్తుందా లేదా, అలాగే అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ దీని గురించి ఏం మాట్లాడుతుంది అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సింది. కానీ ఈ ఏదైతే అటాక్ జరిగిందో ఈ అటాక్ లో ఒక పర్సన్ అయితే చనిపోయారు, 4 ఫైర్ సిబ్బంది గాయాల పాలయ్యారు, అక్కడున్న కొంతమంది స్థానికులు కూడా గాయాల పాలయ్యారు. ఒక పర్సన్ అయితే మాత్రం మిస్ అయ్యారు. ఆ పర్సన్ ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఏ గ్రూప్స్ అవి, ఇవన్నీ కూడా త్వరలోనే బయటకు తెలుస్తాయి.